హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి ఇంట్లోనే చాలా ఈజీగా ఎగ్గు లేకుండా, ఓవెన్ లేకుండా స్పాంజీ లాంటి బ్రెడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోరువెచ్చని వాటర్ని తీసుకోండి. అందులోని 2 టీ స్పూన్ల షుగర్, 2 టేబుల్ స్పూన్ల ఈస్టుని వేసుకొని బాగా మిక్స్ చేయండి. 2 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల వరకు పక్కనుంచండి. 5 నిమిషాలు అనేది పక్కనుంచడం వలన ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుందండి. 5 నిమిషాల తర్వాత 2 కప్పుల మైదా పిండి, మనం వాటర్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని తీసుకోండి. కొద్దిగా సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి పిండి అనేది ఈస్ట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి. సాఫ్ట్ పిండిలాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ని తీసుకొని పిండి పైభాగం ఇలా ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 1 అవర్ వరకు పక్కనుంచండి. 1 అవర్ తర్వాత పిండి మొత్తం ఇలా పైకి పొంగినట్టుగా వస్తుందండి. మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని, పిండి అనేది మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బ్రెడ్ అనేది అంత స్పాంజీగా, సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ప్యాన్ మొత్తం ఇలా బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని ప్యాన్లో ప్లేస్ చేసుకొని కొంచెం వెడల్పు చేసుకుంటూ పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని పిండి పైన బ్రష్తో ఇలా మిల్క్ని అప్లై చేసుకొని, ఇలా మిల్క్ని అప్లై చేసుకోవడం వలన బ్రెడ్ అనేది మంచి కలర్ వస్తుందండి. 1 టీ స్పూన్ నువ్వుల్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ ఒక ప్యాన్ని పెట్టి ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్రై ప్యాన్ని కూడా పెట్టేసి మూత పెట్టి 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. బ్రెడ్ ఒకవైపు ఫ్రై అయ్యాక ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఫ్రై ప్యాన్ బ్రెడ్ అనేది రెడీ అయిందండి. సాఫ్ట్గా, స్పాంజీగా చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ బ్రెడ్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.